పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది ఈ రోజుకి 14 రోజులైంది. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో మాత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్టు అనేది ఎవరు ఏ కేసులో అయినా సరే పోస్ట్ మార్టం రిపోర్టు 3వ రోజు ఇచ్చేయాలి. ఇన్ని రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్టు లేట్ అవ్వడానికి కారణం ఏంటి? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ప్రవీణ్ పగడాల భార్య ఇన్వెస్టిగేషన్ను, పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని చెప్పింది కాబట్టి మనకి ఇంకేమీ భయం లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వార్తలు వచ్చినాయి. మరి అటువంటి ఆవిడ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టుగా 14 రోజులైనా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు? చంద్రబాబు గారు మీరు ఏమన్నా రహస్య ఆదేశాలు ఇస్తున్నారా? ఎందుకు రాలేదు? ఏంటి మర్మం? మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము ఇది హత్య అని. పోలీస్ డిపార్ట్మెంట్ని దీన్ని ఎలాగన్నా సరే దీన్ని యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలని చూస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత త్వరితగతిని మీరు చూసుకుంటే, ఎంత త్వరితగతిని ఈ దర్యాప్తుని పూర్తి చేసి ప్రజల ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అంత శ్రేయస్కరం. మీరు లేట్ చేసే కొలది చాలా వదంతులు వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, అన్నిటికన్నా దారుణ విషయం ఫేక్ వీడియోలు. ఫేక్ వీడియోలు ఐజీ గారు వార్తా ఛానల్లో వస్తున్నాయి, అన్నీ కూడా ఫేక్ వీడియోలు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఫేక్ వీడియోలు తీసుకుని చాలామంది చాలా రకాలుగా కథలు వెళ్ళారు. ఆయన ఒక తాగుబోతని, అదని ఇదని, అన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పేసి చెప్పారు. ఆ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసిన టీవీ ఛానళ్ళ మీద కానీ, లేదంటే వాళ్ళకి అందజేసిన వ్యక్తుల మీద కానీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పోలీసులే ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు. ఇదిగో ఈ వీడియో రిలీజ్ అయింది, దాంట్లో ప్రతి వీడియోనికి కూడా ఈ సోషల్ మీడియా